ఆంధ్రప్రదేశ్ టూరిజం అలాగే అడిటాయ్ నేషనల్ ట్రావెల్ మార్ట్ ఆధ్వర్యంలో విశాఖలో 2 రోజుల పాటు సమ్మిట్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర టూరిజం కందులు దుర్గేష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ ప్రోగ్రాం ఇంత పెద్దగా నిర్వహిస్తున్నారు, మన రాష్ట్ర పర్యాటక కేంద్రాన్ని ఏ మేరకు ఎంతవరకు అభివృద్ధి చేయాలి? మన రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విధానాలు పర్యాటక అభివృద్ధి కోసం ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. దానివల్ల ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ రావటం, ఇక్కడ ఈ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందడం జరుగుతుంది. అయితే ఇందులో ఒక కీలకమైన అంశం ఏంటంటే ఈ ట్రావెల్ మార్ట్, ఈ టూర్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనకి టూరిజం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇవాళ వచ్చిన వాళ్ళు రమారమి ఒక 600 మంది వచ్చారు ఇక్కడికి. ఈ 600 మంది టూర్ ఆపరేటర్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనం ఏ రకంగా ఉంది, పర్యాటక రంగంలో జరుగుతున్న అభివృద్ధి ఎలా ఉందనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పడానికి వీళ్ళు చాలా ఉపయోగపడతారు. అదేవిధంగా మన దగ్గర నుంచి బయటికి వెళ్ళే వాళ్ళకంటే కూడా బయట నుంచి మన దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రధానంగా ఉండాలి మనకి. అలా బయట నుంచి మన దగ్గరికి తీసుకురావడానికి ఈ టూర్ ఆపరేటర్లు అనేటువంటి కార్యక్రమం చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికి సంబంధించి మన విజయమోహన్ గారు చాలా రోజుల క్రితం ఈ కార్యక్రమాన్ని చెప్పినప్పుడు దీని ద్వారా రాబోయే రోజుల్లో మనం టూర్ ఆపరేటర్స్ యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ తీసుకొస్తున్నటువంటి విధానాలు, పారిశ్రామిక హోదా ఇవ్వటం అనేటువంటి టూరిజం సెక్టార్కి కానీ, కొత్త ఇన్వెస్టర్లను తీసుకొచ్చి డెవలప్ చేయడం కానీ, ఇవన్నీ కూడా బాగా ప్రాపగాండా జరగాలంటే, ప్రమోట్ అవ్వాలంటే మనకి దానికి ఉపయోగపడే వాళ్ళలో ఒక సెక్టార్ టూర్ ఆపరేటర్స్. వాళ్ళ ద్వారా మనకి ఇన్బౌండ్ తీసుకురావడానికి మనకి అవకాశం ఉంటుందనేటువంటి మాటతోటి ఈ పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందరినీ మేము కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ 2 రోజుల కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేసి ఏ రకంగా టూరిజం అభివృద్ధి చేయాలో చెప్పండి. తద్వారా మనకి రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చెందడానికి ఏ రకమైన వ్యూహంతో ముందుకు వెళ్ళాలనేటువంటి దాన్ని నిర్ణయించడం చెప్పాం. అది సఫలీకృతం అవుతుందనేటువంటి మాటను నమ్ముతున్నాను. విశాఖ టూరిజంకి సంబంధించి మన ఏదైతే బీచ్ ఎలాగ ఎంత అభివృద్ధి ఉందో అలాగే ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఎంతో కీలకమైనటువంటి పర్యాటక కేంద్రాలు అయితే ఉన్నాయి. వీటికి కొత్తగా ఏమైనా ప్రణాళికలు రూపొందించారు? బొర్రా కేవ్స్ అభివృద్ధి కోసం సెంట్రల్ గవర్నమెంట్ తోటి 25 కోట్ల రూపాయల నిధులతోటి దాన్ని డెవలప్ చేస్తున్నాం బొర్రా కేవ్స్. అదేవిధంగా లంబసింగి డెవలప్ చేయడానికి, అక్కడ టెంట్ సిటీస్ ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా అనంతగిరి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇతరతర ప్రాంతాలన్నింటినీ, వనజంగి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా డెవలప్ చేయడానికి వీలుగా కార్యక్రమాలు రూపొందించాం. కొన్ని కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. కొత్తగా కార్యక్రమాలు తీసుకొచ్చి డెవలప్ చేసి విశాఖపట్నం అంటే కేవలం విశాఖపట్నం టౌను, విశాఖపట్నం పరిసర ప్రాంతాలు మాత్రమే కాదు, ఇక్కడ అందమైనటువంటి సముద్ర తీరం ఉంది, అరకు వ్యాలీలో అందమైనటువంటి అడవి ఉంది, ఆ గిరిజన సంస్కృతి ఉంది. వాటన్నిటిని కూడా కలగలిపి విశాఖపట్నం వచ్చిన వాళ్ళు అటు అరకు వ్యాలీకి, లంబసింగికి అన్ని తిరిగి ఇటుపక్క సింహాచలం పుణ్యక్షేత్రం దర్శించుకుని అటుపక్క అన్నవరం దాకా వచ్చి ఇవన్నీ తిరిగి వెళ్ళి ఒక 4-5 రోజులు ఉండేలాగా మనం ప్లాన్ చేయాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికోసమే వసతి సౌకర్యం కూడా కల్పించడానికి స్టార్ హోటల్స్ నిర్మిస్తున్నాం, రిసార్ట్స్ నిర్మిస్తున్నాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇవన్నీ జరుగుతాయి. సార్, విశాఖకు సంబంధించి ప్రముఖ కంబాలకొండ ఉంది కదా సార్, బౌద్ధులు తిరిగినటువంటి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే అది అభివృద్ధికి నోచుకోవట్లేదు. అసాంఘిక కార్యక్రమాలు ఎప్పటికీ జరుగుతున్నాయి. మీ ఆధ్వర్యంలో ఏమైనా ఇది బుద్ధిస్ట్ సర్క్యూట్ల గురించి మాత్రం ప్రత్యేకంగానే ఆలోచిస్తున్నామండి. అయితే మనం టేకప్ చేయడం కంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కనుక కంబాలకొండ కానీ, తొట్లకొండ కానీ, బావికొండ కానీ, అటు అమరావతి కానీ, ఘంటసాల కానీ, ఆదూరు కానీ ఇవన్నిటిని డెవలప్ చేయడానికి, మొత్తంగా బుద్ధిస్ట్ సర్క్యూట్ డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే మాట్లాడాం. త్వరలోనే వాళ్ళ నుంచి రేపు ఏప్రిల్ నుంచి ఒక పాజిటివ్ స్పందన వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వచ్చిన తర్వాత తప్పనిసరిగా బుద్ధిస్ట్ సర్క్యూట్ని మాత్రం డెవలప్ చేస్తాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఈ 2 రోజులు ఏదైతే ఆంధ్రప్రదేశ్ టూరిజం ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు సమ్మిట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ టూరిజాన్ని దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మొత్తం ఏ రాష్ట్రాల్లో అయితే టూరిజంలో సంబంధించి ప్రతినిధులు ఉన్నారో వారందరినీ ఒక దగ్గరికి చేర్చి ఈ 2 రోజుల పాటు సమ్మిట్ నిర్వహిస్తున్నామని కందులు దుర్గేష్ గారు అయితే తెలపడం అయితే జరిగింది. కెమెరామ్యాన్ రాముతో వర్మ, ఆర్ స్టార్ న్యూస్, విశాఖ నుంచి. విశాఖ ఉత్సవాలు బాగా జరిగినాయి. కాకపోతే ఏమైందంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇప్పుడు అనకాపల్లి ఉత్సవాలు చాలా బాగా జరిగినాయి, అరకు చాలా బాగా జరిగినాయి, విశాఖపట్నం కొంచెం తగ్గింది అనేది కొంత వినపడింది. కాకపోతే ఏంటంటే నేను అన్నది అనకాపల్లి 2 రోజులు నడిపాను, బ్రహ్మాండంగా కాంపాక్ట్గా చేసాం కాబట్టి బాగా జరిగింది. అదేవిధంగా అరకు వ్యాలీ కూడా 3 రోజులు చేసాం, అది బాగా జరిగింది. విశాఖపట్నం వచ్చేప్పటికి 9 రోజులు నడిపాను. మీకు సాధారణంగా ఇంట్రెస్ట్ అనేది
సస్టైన్ అవ్వడం అనేది కొంచెం టైం తీసుకునే విషయం. డైల్యూట్ అవుద్ది. తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ చూసిన వాళ్ళే మళ్ళీ అక్కడ కూడా ఉన్నారు, లేదా అక్కడ చూసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు అన్నప్పుడు జనం కొంచెం తక్కువ ఉంటారు. ఒకటే నేను నమ్మింది ఏంటంటే అందులో నాకు అర్థమైంది, కొంచెం ప్రచారం ఇంకొంచెం బాగా చేసుకుంటుంటే బాగుండేది అనేది. ఈసారి ఆ చిన్నపాటి పొరపాటు కూడా ఇవాళ మనం ఉత్సవాలు చేస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే జనం యొక్క అటెండెన్స్. ఎందుకు జనం వస్తున్నారంటే ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాల వల్ల సంతృప్తం, అందువల్ల జనం ఎక్కువ వస్తారు. లేకపోతే ఉత్సవాలు బాగా పేలవకుంటాయి. వాళ్ళ జనం మీరు చూడండి, ఈ బీచ్ రామకృష్ణ బీచ్లో జరిగిన ఏ ప్రోగ్రామ్ కూడా ఏ రోజు కూడా మీకు కిక్కిరిసిన జనంతోనే ఉంటారు. దీనికి ఈ ఉత్సవాలు అనేవి చాలా అవసరం. మన బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలి. ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు 10 రోజుల పాటు జరిపినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. భవిష్యత్తులో జరిగే ఏ కార్యక్రమంలో కూడా ఆ పొరపాట్లలో కూడా లేకుండా చూసుకుంటాం. మీరు చెప్పిన పాండ్రంగిది అల్లూరి సీతారామరాజు గారు పుట్టినటువంటి ఊరు, దాన్ని డెవలప్ చేయాలి. మీరు చెప్పినటువంటి ఆ బ్రిడ్జ్ ఏది ఉందనుకోండి, అవి మళ్ళీ మనకు వచ్చే టూరిజంలోకి రావు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు చేయవలసినటువంటి R&B వాళ్ళు, లేకపోతే ఇరిగేషన్ వాళ్ళు చేసుకోవాల్సిన మనకి టూరిజం కింద బ్రిడ్జ్లు నిర్మించాం. అది ఆ కార్యక్రమం మనం చేయండి. మొన్న ఆయన జయంతి రోజున అక్కడికి వచ్చాను, నేను కూడా వచ్చాను. అప్పుడు అతను ఈ మధ్యగా జరిగింది. అక్కడ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఒక అల్లూరి సీతారామరాజు గారి సంస్మరణార్థమో లేకపోతే స్మారక స్తూపంగానో చేయడం వరకే పరిమితం కాకుండా దాని నుంచి ఒక సర్క్యూట్ ఏర్పాటు చేసుకోవాలి. ఏది కూడా మీరు ఒక సింగిల్గా చేస్తే వర్కౌట్ అవ్వదండి. దానికి కూడా ఆదాయం రావాలి, దాన్ని నడపాలి కదా. మళ్ళీ ఘనంగా చేసేసి మెయింటెనెన్స్ లేకపోతే మళ్ళీ ఏదో ఇబ్బంది. సో ఇలాంటి ఒక సర్క్యూట్ చేయడానికి ఏ రకమైన అవకాశాలు దొరుకుతాయి అనేది ప్లాన్ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే మనం సెంట్రల్ గవర్నమెంట్ సహకారాన్నో లేకపోతే ప్రైవేట్ పీపుల్ సహకారాన్ని కూడా తీసుకుంటేనే మనం చేయగలుగుతాం. అలాంటివి చేయడానికి ఒక సర్క్యూట్ తయారు చేయడానికి ఒక ఆలోచన అయితే జరుగుతుంది. తొందరలో ఇంప్లిమెంట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.